సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో సొమ్మసిల్లుచున్నా నా ఆత్మీయ యాత్రలో యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు చేసి రోగం చేసారయ్యా నమ్మిన వారే మోసం చేసి రోగం చేసారయ్యా ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు ఎవరైతే నాతో ఉంటారని అనుకుంటినో వారే దూరమయ్యారు ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా ఈ జీవిత యాత్ర కన్నీటితో సాగుతుంది యేసయ్యా యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా రేపు నాకు ఏమి జరుగునో నాకు తెలియదయ్యా నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా నా భవిష్యత్తు నీ చేతులో ఉన్నదయ్యా యేసయ్యా నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా నీవు ఏమి చెప్పినా చెయ్యుటకు సిద్ధంగా ఉన్నానయ్యా యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు యేసు నా యేసు
ఆప్తుడు నీవేనయ్యా. నా బంధువుడు, నా స్నేహితుడు, ఆప్తుడు నీవేనయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కంటే ప్రేమించువారు ఎవరు లేరు యేసయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. నీ ప్రేమ కొరకు అనునిత్యము ఎదురు చూచుచున్నానయ్యా. యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు, యేసు నా యేసు. రెండు విషయాలు. ఒకటి, డోంట్ ప్రే ఫర్ అవర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయవద్దు. ఇట్స్ నాట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, ఇట్స్ నాట్ ఇన్ ద కవనెంట్, న్యూ కవనెంట్. ప్రేయింగ్ ఫర్ బ్లెస్సింగ్ ఇస్ నాట్ ఇన్ ద న్యూ కవనెంట్. కొత్త నిబంధనలో ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయటం లేదు. యు మైట్ షో ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. పాత నిబంధనలో ఏదో మీరు చూపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జెనసిస్ 32:24-29 జేకబ్ ప్రేడ్ ఫర్ ద బ్లెస్సింగ్స్. నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను ప్రభు అని ఆశీర్వాదం కోసం యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. జెనసిస్ 32:26, ఆదికాండం 20:32-26. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నిన్ను పోనీయను అనెను. నేను నిన్ను పోనీయను అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. చూడండి జాకబ్స్ ప్రేయర్ చూడండి. నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు అని పట్టుదలతో ప్రార్థన చేస్తాడు. బట్ డోంట్ ఫర్గెట్ దట్ ఇట్ ఈస్ బిఫోర్ జీసస్. యేసు ప్రభువుకు ముందు యాకోబు ఉన్నాడు. ఇది యాకోబు చేసిన ప్రార్థన. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 4:10. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, See, the Jabez call on God of Israel, saying, "Oh, that you would have blessed me indeed and enlarge my territorial." నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులు విస్తరింప చేయమని యెబేస్ అన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. పాత నిబంధనలో. He is in the Old Testament. It's not New Testament. In the New Testament, we cannot see a single scripture about blessing for prayer. Hallelujah. ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసినట్టు we cannot see the single scripture for blessing. Nobody prayed. ఒకటి చూపించండి నాకు బైబిల్లో ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసిన వాళ్ళని ఒక్కరు చూపించండి.
ఎందుకంటే సిలువలో యేసుక్రీస్తు మన కొరకు మన శాపాన్ని తొలగించాడు. పోనీ అది నమ్ముతున్నారా? గలతీ పత్రిక 3:13 ఏమని ఉంది? గలతీయన్ చాప్టర్ 3:39 ద బైబిల్ సేస్ గాడ్ రిమూవ్ ఆల్ అవర్ కర్స్. వెన్ గాడ్ రిమూవ్ ద కర్సెస్ ఆటోమేటిక్లీ ద బ్లెస్సింగ్స్ కేమ్ అపాన్ us. మన మీదకి ఆశీర్వాదం వచ్చినట్టే. సో నౌ ఇట్ ఈస్ టూ హార్డ్ టు చేంజ్ ద మైండ్ ఆఫ్ చర్చ్. సంఘం యొక్క ఆ మనస్సును వెంటనే ఇలా మార్చడం కష్టం. ఎందుకంటే మీరు అందరూ పాతుకొని పోయి ఉన్నారు. దైవజనుడు ప్రార్థన చేయకపోతే నాకు ఆశీర్వాదం రాదు, నేను ప్రార్థన చేయకపోతే నాకు ఆశీర్వాదం రాదని మీరందరూ అటువంటి మనస్తత్వంలోనే ఉంటారు, నాకు తెలుసు. కానీ ఈ వాక్యం అలా చెప్పగా ఈరోజు కాకపోయినా రేపైనా ఏం చేస్తుంటే ఫలించి అసలైన సత్యాన్ని మీరు చేపడతారు. మరి ఇప్పుడు నేను బ్లెస్సింగ్ కోసం ఏం చేయాలా? వాట్ ఐ షుడ్ డూ ఫర్ బ్లెస్సింగ్స్? The blessing is important. Yes, it is very important. Unless if you are not blessed, you will not enter into the heaven. నువ్వు ఆశీర్వదించబడకపోతే పరలోక రాజ్యం చేరవు. మత్తయి సువార్త 25:34-35. మత్తయి సువార్త Gospel of Matthew chapter 25 verse 34-35. Unless if you are not blessed, you will not enter into the kingdom of God. దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించలేవు. Blessing is essential for Christian life. క్రైస్తవ జీవితానికి ఆశీర్వాద ప్రాముఖ్యం. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. మరి ఎలా ఆశీర్వదించబడాలి? ఆశీర్వాదం మీరు ఏం చేయాలి? దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. ప్రేయర్ కాదు, ప్రేయర్ ఇస్ నెక్స్ట్. ఇఫ్ యూ గివ్ ద పర్మనెంట్ ప్లేస్ టు గాడ్, ఇఫ్ యూ గివ్ ద ఫస్ట్ ప్లేస్ టు గాడ్, ఇట్ ఈస్ మోర్ దెన్ ప్రేయర్. సింప్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వటానికి తెలుసుకున్నావా? అదే చాలు. అది ప్రార్థన కంటే చాలా గొప్పది, నిన్ను ఆశీర్వాదంలోనికి తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫర్ బ్లెస్సింగ్స్, ఇఫ్ యు ఆర్ లివ్ righteous life, righteousness, if you are dull in the God's righteousness, you are become blessed one. Definitely God will bless you. నువ్వు నీతిత్వం కలిగి దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా నువ్వు జీవించగలిగితే అదే చాలు, నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నేను ఎలా పడతా అలా జీవిస్తానో, విచ్చలవిడిగా జీవిస్తాను. కావలసినప్పుడు ఆశీర్వాదం కావాల్సినప్పుడు ప్రభువా నన్ను దీవించండి ప్రభువా అని మోకాళ్ళ ఒకటి ప్రార్థన చేసుకుంటాను. ఈ బ్రతుకొద్దు. నువ్వు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు, నీ లైఫ్ దేవుని ఎదుట యథార్థంగా ఉంటే, నమ్మకంగా ఉంటే అదే గొప్ప బ్లెస్సింగ్. నాకు ఘనపరచాలి నాకు లేదండి, నేను గొప్పవాడు అవ్వాలి నాకు ఆశ లేదండి ఎవరు అన్నాడు. ఎవరైనా సరే హానర్ కోరుకుంటారు, పేరు కోరుకుంటారు, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. దానికి ఒకే ఒక పద్ధతి, ప్రేయర్ కాదు. నో ప్రేయర్ ఫర్ గాడ్స్ లిఫ్ట్ అప్. ఇఫ్ యూ వాంట్ లిఫ్ట్ అప్, if you want honor, if you want a respected person in the society, prayer is next. First of all, you must know how to honor God. When you honor God, He will also honor you. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవుని కనపరచడానికి తెలిస్తే దేవుడు నిన్ను ఆటోమేటిక్గా కనపరుస్తాడు. నువ్వు సత్యమును ఎరుగుతావు, సత్యమే నిన్ను సుందరుడిగా చేస్తాయి. ఇప్పుడు ఆశీర్వాదం కోసం ఏం చేయాలి? కొంచెం మంది ఆశీర్వాదం కోసం ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంటున్నారు. క్రీస్తు ఒక నీతిని నువ్వు తోడుకొని, వాక్యాన్ని హృదయంలో నిలబెట్టుకొని, ఆ వాక్యానుసారంగా జీవిస్తే అదే నీ ఆశీర్వాదం. కోకొలదిగా నేను ఆశీర్వదిస్తాయి. దేవుడిని పై స్థానంలో కూర్చుండబెడతాడు. లివ్ ఇన్ ఏ రైచియస్ లైఫ్, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. నీతిమంతుడుగా జీవించండి, నీతిగా బ్రతకండి. ఆ నీతిగా బ్రతకటానికి మీ హృదయములో యేసును ఆహ్వానించండి. యేసులో ఉండండి, క్రీస్తులో ఉండండి, వాక్యాన్ని నిలుపుకోండి. ఆ వాక్యానుసారంగా జీవిస్తే అదే గొప్ప ఆశీర్వాదం, అదే మిమ్మల్ని గొప్పవాడుగా చేస్తాయి, అదే మిమ్మల్ని మంచివాడుగా చేస్తాయి. ఇంకెందుకు ప్రార్థన?
ఆశీర్వాదం కోసం అప్పుడు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆ ప్రార్థన తీసుకెళ్ళి ఏ దేశ రక్షణ కోసమో, ఏ ఒక్క నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఆ టయాన్ని అలా వినియోగిస్తే కొన్ని ఆత్మలు రక్షించబడిపోతాయి. సామెతల నుండి కొన్ని వాక్యం మీకు చెప్తాను, నోట్ చేయండి. అప్పుడైనా మీకు ఆశ కలుగుతాయేమో, మీరు నీతిగా నిజాయితీగా దేవుని నామం కోసం జీవించాలని ఆలోచన అప్పుడైనా మీకు కలుగుతాయేమో. హల్లెలూయా. చూడండి, ఎట్లా పడితే అట్లా జీవించేసి తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, విచ్చలవిడిగా జీవిస్తూ నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయటంలో ఏమర్థం? వాట్ ఈస్ ద మీనింగ్? ప్రభు పేదవుల నుండి వచ్చే స్తుతిని కాదు, నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. 12:21 చదవండి. సామెతలు 12:21. Proverbs chapter 12 verse 21. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. హల్లెలూయా. నీతిమంతుడైన వాడికి ఏ కీడు జరగదు. నువ్వు నీతిమంతుడుగా ఉంటూ ప్రయాణం కోసం ప్రార్థన చేయకపోయినా దేవుడిని కాపాడుతాడు. ఎందుకంటే నీలో ఏముంది? అయ్యో, నేను ప్రయాణం కోసం మర్చిపోయానే, నాకు ఏదైనా యాక్సిడెంట్ జరుగుతాయేమో, ఇంట్లో ఉండి బయలుదేరుతున్నప్పుడు సడన్గా కంగారుగా వచ్చేసాను, ప్రార్థన చేయకుండా బయటకు వచ్చేసాను. నో ప్రాబ్లం. నీ నీతి, నీ మీద ఉన్న కృప నిన్ను కాపాడుతాయి, నిన్ను రక్షిస్తాయి. హల్లెలూయా. 13:21 సామెతలు. Proverbs chapter 13 verse 21. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. The righteous good shall be repaid. హల్లెలూయా. నీతిగా బ్రతికేవాడు కంట మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడంట. మేలే ఆయనకి రీపేడ్, తిరిగి ఇవ్వబడతాయంట. 13:22 సామెతలు 13 verse 22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తులుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. హల్లెలూయా. The wealth of the sinner is laid upon for the righteous. పాపులు లోకంలో దుర్మార్గులు దుష్టులందరినీ ఆస్తిపాస్తులు పోగు చేసేదాకా దేవుడు ఊరుకొని, ఆస్తిపాస్తులు అంతా పోగు చేసుకుని అంతా సంపూర్ణమైన తర్వాత అది తీసి నీతిమంతుల వశం అప్పగిస్తాడట. ఓవర్ నైట్లో నువ్వు ధనవంతుడు అయిపోతావు. అటువంటి సాక్ష్యాలు నేను చాలా విన్నాను. ఓవర్ నైట్లో ఫోర్డ్ గారిని ఒక అతను ఉన్నాడు బెంగళూరులో. ఓవర్ నైట్లో దేవుడు ఆయన ధనవంతుడుగా చేశాడు. దుర్మార్గులను దేవుడు ఆస్తి పెంచుకోమంటాడు. వాళ్ళు ఎంత సంపాదించినా దేవుడు నోరు విప్పడు. వాడి దగ్గర 10 కూడా అడగడు. ఎందుకంటే మొత్తం కలిపి దేవుడు నీ చేతిలో పెట్టేస్తాడు. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు ఈ రాజమండ్రి పట్టణంలో అప్పుడప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు అప్పటికే 1-2 సినిమా థియేటర్లు, పెద్ద సినిమా థియేటర్లు కట్టారంట. ఆయన శిష్యుడు ఒకడు అడిగాడంట, అయ్యా సినిమా థియేటర్లు కట్టేస్తున్నారు రాజమండ్రిలో, ఇప్పుడు దాకా సినిమా థియేటర్ లేదు కానీ పెద్ద సినిమా థియేటర్లు కట్టేస్తున్నారు, పాపులు పెరిగిపోతారంటే కట్టని అన్నాడంట. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగాడంట, ఏంటంటే మీరు అలాగన్నారంటే అప్పుడు అన్నాడంట, రేపు రాబోతున్న కాలంలో ఈ సినిమా థియేటర్లన్నీ దేవుని మందిరం అయిపోతాయి. రాజమండ్రిలో దేవదాస్ అయ్య గారు ఒక దర్శనం థామస్ గారి జీవితంలో దగించక్కడి పరిచర్య జీవితంలో నెరవేర్చబడ్డాయి. సామెతలు చాలా ఉన్నాయి. నీతిమంతులు కేవలం సామెతలు ప్రోవర్బ్ ఓన్లీ నీతిమంతుల కోసమే రాయబడిందేమో అనిపిస్తుంది. 3:33 సామెతలు. Proverbs chapter 3 verse 33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతులకు ఇల్లే దీవించబడిపోతుంట. ఈవెన్ ద హౌస్ ఆఫ్ ద రైచియస్ మ్యాన్ విల్ బ్లెస్. నీతిమంతుడు ఇల్లే దీవించబడిపోతాయి. హల్లెలూయా. తర్వాత Proverbs chapter 18 verse 10. 18-10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. The name of the Lord is a strong tower, the righteous runs into it and is safe. నీతిమంతుడు దేవునికి నామం బలమైన దుర్గమంట. Proverbs chapter 24 verse 16. సామెతలు 24:16. నీతిమంతుడు
7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. వాట్ డస్ మీన్? నువ్వు నీతిమంతుడు కాబట్టి ఎన్నిసార్లు పడిపో, నిన్ను దేవుడు లేవనెత్తుతాడని అర్థమా? అలా భ్రమపడబాకండి. నేను ఎన్ని చేసినా దేవుడు క్షమిస్తాడు అనుకోవటం నీ బుద్ధిహీనత. నిన్ను మరలా అది దేవుని కోపం రప్పిస్తాయి. గట్టిగా గల్లీలుగా చెప్పండి. ద రైచియస్ మ్యాన్ హ్యాస్ మల్టిపుల్ గ్రేస్. అదే దాని ఒక అర్థం. నీతిమంతుడికి దేవుడు చూపించే కృప ఉంది చూసారా, అది ఎంతో విస్తారమైనది, ఎంతో కొలవలేనిది. మత్తయి సువార్త 25:46, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 25:46. వీరు నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. ద రైచియస్ మ్యాన్ విల్ ఎంటర్ ఇంటు ద ఎవర్ లాస్టింగ్ ఎటర్నల్ లైఫ్. హల్లెలూయా. అతనికి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేస్తాడు. రోమన్ చాప్టర్ 1:17. నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. హల్లెలూయా. ద బైబిల్ సేస్ ద రైచియస్ షాల్ లివ్ బై ఫెయిత్. ఆయనకు డబ్బుతో పని లేదు, ప్రభుత్వంతో పని లేదు, ఎక్స్ట్రా సంపాదించాల్సిన అవసరం లేదు. నీతిగా బ్రతికితే ఏ కాలంలో అయినా ఆయన ఎవర్ గ్రీన్గా ఉంటాడు. నీతిగా బ్రతికితే ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఆటోమేటిక్గా దేవుడు సిద్ధపరుస్తాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచావు. కొట్టండి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యు ప్రిపేర్డ్ ఏ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మైన్ ఎనిమీస్. యు ప్రిపేర్డ్, భోజన బలను సిద్ధపరిచేశాడు. నీకు కావాల్సిన అన్ని 2000 సంవత్సరాల క్రితమే సిద్ధపరచబడింది. హల్లెలూయా. ఇప్పుడు మీరు వాడుకోవటమే. సోపు మీ బాత్రూంలో ఉంటే మురికిపోదు. సోపు తీసుకుని మీరు ఏం చేయాలి? రాయాలి, అప్పుడు మురికిపోతాయి. బాత్రూంలో నాకు 200 రూపాయలు పెట్టి సోపు కొన్నాను, అది అక్కడే ఉంది, నా మురికి మాత్రం పోవాలి అంటే అది జరగని పని. ఆ సోపు నీ ఒంటికి తగులుతున్నప్పుడే ఆ మురికిపోతాయి. ద సేమ్ వే దేవుని యొక్క వాక్యం బైబిల్లో ఉంటే చాలదు, మీ హృదయంలోనికి రావాలి, అది క్రియ చేయాలా, అది పని చేయాలి. ఆ సోపు పని చేస్తే అప్పుడు నీతి నీలో వస్తాయి, దాన్ని బట్టి నువ్వు దీవించబడిపోతావు. యేసు రక్తం సిలువలో ఉంటే చాలదు, సిలువలో ఉన్న రక్తం నీ హృదయంలో పడాలి. ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే నేను మీరు ఎప్పుడుకు నీతిమంతులు కాలేమో. If it is according to law, if you want to be a righteous man according to law, it will not possible. But Bible says by the blood of Jesus we all are righteous people. Romans chapter 5:9. రోమా పత్రిక 5:9 యేసుక్రీస్తు రక్తం వలన మన నీతిమంతులయ్యామంట. త్వరగా చదవండి. ఆయన రక్తము వలన ఇప్పుడు మన నీతిమంతులుగా తీర్చబడ్డాము. జస్టిఫైడ్, మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లడ్ వి షాల్ బి సేవ్డ్. ఆల్రెడీ నీతిమంతులుగా తీర్చబడ్డారు. నీతిమంతుడు అంట ఖర్జూర వృక్షం వల్ల మువ్వులు వేయతారంట. ఖర్జూర వృక్షం దానికి ఒక మంచి మట్టి అవసరం లేదు, నేల అక్కర్లేదు, నీళ్ళు అక్కర్లేదు. ఎడారిలో కూడా ఖర్జూర వృక్షం మాత్రమే మనకు దొరుకుతాయి. ఉప్పు నీళ్ళు కూడా, ఉప్పు ఉన్న నీళ్ళ ఏది పండదు, కానీ ఖర్జూర వృక్షం పండుతాయి. నీతిమంతుల్ని దేవుడు ఖర్జూర వృక్షానికి పోల్చాడు. మీరందరూ ఖర్జూర వృక్షం వల్ల అన్ని వేళల్లో ఫలిస్తారు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి,
నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. పేరు పేరు చెప్పున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇప్పుడే తాకండి ప్రభువా, యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వర్ధల చేయమని అడుగుతున్నాను తండ్రి. కృప దిగునగాక, నీతిత్వం ఏలుబడి చేయనగాక, అభిషేకం దిగునగాక. అయ్యా యేసు నామములో అద్భుతం జరుగునగాక. మీరే దీవించి బలపరచమని ప్రతి ఒక్కరిని ముద్ర వేయమని అడుగుతున్నాను. పరిశుద్ధాత్మతో ముద్ర వేయండి. దేవుని ప్రశ్న చేత నింపండి, దేవుని యొక్క శక్తి చేత నింపండి ప్రభా. ఇప్పుడే దీవించి బలపరిచి నడిపించమని యేసు నామములో అడిగి పడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.